అమెరికా వాళ్లే కదా. అమెరికా వాళ్ళు ఒసామా బిన్ లాడెన్ ని, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న రష్యాని డిఫీట్ చేయడం కోసం ఒసామా బిన్ లాడెన్ ని పెంచి పోషించారు, ఆయుధాలు ఇచ్చారు. అక్కడ ఉన్న తాలిబాన్ ని కూడా పెంచి పోషించింది అమెరికాని. ఇప్పుడు మనం ప్రపంచంలో ఒక భాగమయంగా ఉన్నప్పుడు మనకు ఇష్టం వచ్చినట్టుగా మనం చర్యలు తీసుకోవడానికి మనకు అవకాశం ఉంది. ప్రపంచంలో దేశాలు ఉంటాయి. ఈ దేశాలకు సంబంధించిన ప్రత్యక్ష ఒత్తిడి లేదా పరోక్ష ఒత్తిడి మన మీద పనిచేస్తూ ఉంటుంది. ఈ అంతర్జాతీయ వ్యవహారాలని వీటిని కూడా మనం దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. దేశభక్తి అంటే ఇందాక రిటైర్డ్ జడ్జి గారు మాట్లాడుతూ ఒక అభ్యంతరకరమైన మాట మాట్లాడారు. ముస్లింలలో కూడా దేశభక్తులు ఉన్నారు అంటే ముస్లింలందరూ దేశభక్తులే. మరి ఆయన దేశభక్తుడు కాదేమో నాకు తెలియదు. ఇంకో మాట అన్నాడు, వెల్ఫేర్ స్కీములని అందరూ దొంగలు తినేస్తున్నారని చెప్పాడు. మరి వెల్ఫేర్ స్కీములని దొంగలు తినేస్తున్నారంటే ఆయన రిటైర్ అయిపోయాడుగా, ఆయన పెన్షన్ తీసుకుంటున్నాడు. పెన్షన్ కూడా వెల్ఫేర్ స్కీమ్ లో భాగంగానే తీసుకుంటున్నాడు. పెన్షన్ తీసుకోకుండా ఉండమనండి. కష్టపడి సర్వీస్ చేశారు కదా సార్ దేశానికి. పేద ప్రజలకు వెల్ఫేర్ స్కీముల కింద ఇస్తున్న దాని మీద మాట్లాడే వాళ్ళని నేను వ్యతిరేకిస్తాను. పేద ప్రజలకు ఇస్తేమో ఇవ్వద్దని ఎవరంటల్లా. ముందు ఒక నిమిషం బషీర్ గారు, మీరు పొరపడుతున్నారు. ఇక్కడ ఎవరు కూడా ఇవ్వద్దు అని ఎవరంటలా. ముందు మన దేశ రక్షణ మీద పెట్టుబడి పెట్టండి, కాన్సన్ట్రేషన్ చేయండి అని అన్నారు. కానీ ఎవరు కూడా ఏమండి సంక్షేమ పథకాలు ఇవ్వదని అనలేదు. మోడీ గారు ప్రకటనల కోసం ప్రతి సంవత్సరం ఎంత ఖర్చు పెడుతున్నారండి? పబ్లిసిటీ కోసం. ఆయన విదేశీ పర్యటనల కోసం ఎంత ఖర్చు పెడుతున్నారండి? ఆయన డ్రెస్ల కోసం ఎంత ఖర్చు పెడుతున్నారండి? 1,80,000 మంది సైనికుల్ని తగ్గించారండి. సైనికులకు పెన్షన్ తీసేశారండి. అగ్నివీర్ అనేది తీసుకొచ్చారండి. ఏమండి సైనికులకు ఇవ్వడానికి, సైనికుల జీవితాన్ని త్యాగం చేస్తారండి. అలాంటి సైనికులకు సరైన పెన్షన్ ఇవ్వకుండా, ఉపాధి లేకుండా తగ్గించేసి ఆయన సొంతానికి పబ్లిసిటీకి కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నాడు. దీన్ని ఎవరు ఎందుకు? రైట్ బషీర్ గారు, సమయం తక్కువ ఉంది, దయచేసి ఆగాలి. మాల్యాద్రి గారు, నేను ఒక మాట చెప్పాలండి. ఒక మాట చెప్పండి. అవసరం అయితే పెన్షనే కాదు, ఇంకా కూడా నేను డొనేట్ చేస్తాను. దేశభక్తుడిని నేను. ఒకటి, పెన్షన్ ని సంక్షేమ పథకాలతోటి కన్సిడర్ చేయడానికి లేదండి. పెన్షన్ వేరు, సంక్షేమ పథకం వేరు. ఆ బ్రదర్ తోటి నేను డిఫర్ అయ్యేది ఏంటంటే ఒకటే. మీరు బషీర్ గారు కదా అని చెప్పనివ్వండి. మీరు చెప్పారు కదా సార్. చెప్పండి, మీరు చెప్పండి. దేశభక్తులైన ప్రతి వాళ్ళు కూడా ఈ దారుణంగా చంపింది ఎవరైనా గానీ వాళ్ళకి శిక్ష పడాల్సిందే. వాళ్ళ ఎవరనేది మనకు కాంక్రీట్ ఎవిడెన్స్ తో దొరికింది. అవును. అంతకుముందు ఈ 5 మందిలో 3 పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. 2015 నుంచి పనిచేస్తున్నారు వాళ్ళు. ఇంకొక 2, మొత్తం 5 మంది 3 ప్రొహిబిటెడ్ ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు. 28 మంది సెలెక్ట్ చేస్తే 25 మందిలో ఈ పార్టిసిపేట్ చేసిన 5 మంది వాళ్ళు పాకిస్తాన్ పొంచి పోషిస్తున్న లష్కర్ తోయిబా ఇంకో 2 ఆర్గనైజేషన్స్ కి సంబంధించిన వాళ్ళని క్లియర్ కట్ గా వచ్చింది. అప్పుడు ఏం చెప్పాలండి మీరు? మేము ఈ లష్కర్ తోయిబా వాళ్ళు ఏదైతే చేశారంటున్నారో దాన్ని కండెమ్ చేస్తున్నాము, వాళ్ళ మీద మేము కూడా సహకరిస్తాము, వాళ్ళకి పనిష్మెంట్ పడేటట్టు చెయ్యాలి అని పాకిస్తాన్ నుంచి ఎక్కడొచ్చిందండి స్టేట్మెంట్? ఎందుకంటే ఆ పాకిస్తాన్ ని మీరు సపోర్ట్ చేస్తున్నారు? తప్పు కదండి. ఈ దేశంలో ఉండి మీరు మతపరమైన నేను ప్రజల్ని సపోర్ట్ చేస్తున్నా. ఆ ప్రజలు ఎవరైనా కావచ్చు, అంతిమంగా బాధితులు అయ్యేది ప్రజలు. ఏమంటే మానవ హక్కులు అందరికీ ఉన్నాయండి. సంగతి చెప్పండి. మా ఊర్లో మధుసూదన్ అనే మా ఊరు చంపేశారండి దారుణంగా. బషీర్ గారు ఒక మాట. ఇప్పుడు మాల్యాద్రి గారు ఏమన్నారు? దేశం కోసం, దేశ రక్షణ కోసం నా పెన్షన్ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, అవసరమైతే నేను కూడా నా జీవితాన్ని డొనేట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, డబ్బులు జీవితం. మరి మీరు సిద్ధంగా ఉన్నారా బషీర్ గారు? బషీర్ గారు, చదువుకునే రోజుల్లో పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినప్పుడు నేను ఎన్సీసీ లో చేరి కాల్పులు నేర్చుకున్నానండి. కాబట్టి మీరు నా పెన్షన్ గురించి మాట్లాడుతున్నారు, బానే ఉంది, నేను పెన్షన్ ఇచ్చేస్తాను. మీరు సిద్ధంగా ఉన్నారా? సంక్షేమ పథకాలని దోచుకుంటున్నారనే మాట మీరు ఎలా అంటారు?
దోచుకుంటున్నారా? అనలేదు, వారు అనలేదు. 100 కోట్ల మందికి పెన్షన్ బియ్యం No, 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 ఇవ్వకూడదా? please, మీరు దయచేసి సరిగ్గా వినాలి. బషీర్ కదా ఆ మాట లేదు, ఆ మాట లేదు. లెక్క ప్రకారం ఇవ్వకూడదా? సంక్షేమ పథకాలు వద్దా? పెన్షన్ ఇవ్వాలి. పేదలకు వద్దా? సంక్షేమ కడుపు పథకాలు నిండా కావాలి. మాట్లాడబాకండి. ఆ పథకాల పేరుతోటి దొంగలు దోచుకుంటారని చెప్తున్నాను. దోచుకుంటున్నారు అనేది రాజకీయ నాయకుల్ని, అదేవిధంగా పథకాలు ప్రజలకు పోకుండా దోచుకునే వాళ్ళే, కానీ పేదవారిని అనలేదు బషీర్ గారు. అక్కడ మీరు కొంచెం మిస్అండర్స్టాండింగ్ ఏంటి చేసుకుంటున్నారు. పేదలకు సహాయం చేయాలండి, వెల్ఫేర్ స్టేట్. బషీర్ గారు ఇప్పుడు స్ట్రైట్ గా వెల్ఫేర్ చెప్పండి. స్టేట్ బషీర్ పేదలకు గారు, సహాయం చేయాలి. బషీర్ గారు మీరు రెడీగా ఉన్నారా సార్? ఈ దేశం కోసం పోరాటానికి మీరు రెడీగా ఉన్నారా? యా బషీర్ గారు, మీరు లేరా? మీ తరపున చెప్పండి. మీరు లేరా? ఏమండి? మీరు ఏమండి? లేరా రెడీగా? నేను రెడీగా ఉన్నాను. మరి ఇప్పుడు మీరు నన్ను రిక్రూట్మెంట్ ఎందుకు అయితే నేను అడుగుతున్నారు? చేరతాను. మీరు రెడీగా లేరేమో అందుకని నన్ను అడిగారు. మీకన్నా ముందు నేను రెడీగా లేదు, ఉన్నా. ఎస్ ఎస్ మాలేంద్ర గారు, వారు రెడీగా ఉన్నారు. నేను రెడీ. మిమ్మల్ని నాయకత్వం వహించడానికి నేను అప్రిషియేట్ రెడీ. చేస్తున్నాను సార్. నేను చదువుకునే మీరు రెడీగా టైంలో ఉంటే నేను మిమ్మల్ని నేను NCC లో అప్రిషియేట్ ఉన్నాను. మిషన్ గన్ ఎలా అప్రిషియేట్ వాడాలో చేస్తున్నా. నాకు తెలుసు. ట్యాంక్ ఎలా నడపాలో నాకు తెలుసు. నేను ఆ ట్రైనింగ్లకు వెళ్ళాను. నేను రెడీ. మీరు రెడీ కాదేమో. నా కొడుకుతో సహా నేను వెళ్తాను. నా సంతానంతో సహా నేను వెళ్తాను. నేను